మెచ్చల్ జిల్లా మేడిపల్లిలో పర్వతాపూర్లో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అసలైన లబ్ధిదారులకు కాకుండా ఇతరులకు వచ్చి తమ ఇళ్లలో ఉంటున్నారని లబ్ధిదారులు వాపోయారు. అయితే డబుల్ బెడ్రూమ్ల ఇళ్లలో ఉండేవారు గతంలో 60 గజాల స్థల పట్టాలను 400 మంది లబ్ధిదారులకు ఇచ్చినట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. అయితే ఇండ్లు ఇస్తామని నాటి ఎమ్మెల్యే సుధీరెడ్డి ఇప్పుడు మకం మార్చారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు అక్రమదారులకు మధ్య ఘర్షణ తోపులాట జరగడంతో పలువురికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇళ్లలో మేము ఉంటున్నాం, 3 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం. మాకు పిల్లలు ఉన్నారు, పాపలు ఉన్నారు, తర్వాత ముసలోళ్ళు ఉన్నారు. చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు ఉంటే దౌర్జన్యంగా మారణ ఆయుధాలు తీసుకొని వచ్చి ఈరోజు పోలీసుల కండ్ల ముంగట రాళ్లతోటి మమ్మల్ని కొట్టుకుండా కత్తులతోటి మమ్మల్ని దాడి చేసుకుంటూ ఇళ్లలో ఉన్న బంగారం పైసలు మా ఒంటి మీద ఉన్న కాస్తో పూస్తో బంగారాన్ని కూడా గుంజుకొని ఈమె చేయలేనామని చేయబట్టి అడ్డగోలి గుంజి దౌర్జన్యం చేసి డోర్లను ఇరగొట్టి అద్దాలని వలగొట్టి మా ఇంట్లో ఉన్న సొత్తు మొత్తం కూడా దోపిడీ జరిగింది. మేము తక్షణమే దీనిపై పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మాకు న్యాయం మేము ఎందుకు కొట్లాడుతున్నాం, మా భూమి పోయిన కాబట్టి మేము కొట్లాడుతున్నాం. ఏం దౌర్జన్యంగా దొంగతనంగా వచ్చి ఏమో ఈ విషయం పైన కలెక్టర్ కి, ఆర్డీఓకి, తర్వాత సీఎం దాకా కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. మాకు అన్యాయం జరిగింది సార్, న్యాయం చేయమని. మేము న్యాయ పోరాటం చేస్తుంటే ఇలాంటి దౌర్జన్యాలు చేయడం సబబు కాదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ మాపై దాడి చేసిన వాళ్ళని అందరిపై మేము కేసు పెడతాం. వాళ్ళందరిపై క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో వేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రాణాలకు ఇక్కడ రక్షణ లేదు. దయచేసి పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించి మా ప్రాణానికి రక్షణ కల్పించాలని కోరుతున్నాం. గతంలో మన ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు 2 సార్లు కూడా మాకు ఆర్డర్స్ అనేది జారీ చేయడం జరిగింది. ఎవరైతే లీగల్ గా పట్టాలు వచ్చాయో ఆ లీగల్ గా వచ్చిన వారికి వారి ఇల్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు సరే అని చెప్పేసి మీరు కలెక్టర్ గారు ఇచ్చిన తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక క్యాన్సర్ తో చనిపోయిన వ్యక్తిని ఇక్కడ శవాన్ని అనేది ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ రాలేదన్న ఆందోళనతో ఆగిపోయిన గుండె అని చెప్పేసి ఇక్కడ నాటకం అనేది ఆడడం జరిగింది. ఆ నాటకం ఆడడంలో ఫోర్స్ అనేది ఇచ్చిన ఫోర్సును మళ్ళా అది క్యాన్సర్ వెనక్కిపోవడం జరిగింది. మరలా ఒకసారి మేము మళ్ళా కలెక్టర్ గారికి ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించినప్పుడు మరి ఒక్కసారి ఆర్డర్స్ అనేది జారీ చేసినప్పుడు అప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది అడ్డం రావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చినప్పుడు సరే అని చెప్పేసి చేస్తారు కదా అని చెప్పేసి ఇన్ని రోజులు కూడా మేము వెయిట్ చేయడం జరిగింది. వెయిట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళకే